యాండ్రూ బ్రౌన్ పార్క్ లేదా కోపెల్ ఈస్ట్ పార్క్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చుట్టుపక్కల లేకు, పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి ప్లే ఏరియా, అలాగే వాటర్ పార్క్ అనేది ఉంటుంది. సమ్మర్లో అసలు అద్భుతమైన పార్క్ అనమాట ఇది. ఇప్పటివరకు మీరు ఎన్నో పార్కులకు వెళ్ళి ఉంటారు, బట్ అన్నీ కలిపి ఒకే పార్కులో ఉంది అంటే ఆలోచించే ప్రతి పేరెంట్ ఈ పార్కును మాత్రం మిస్ చేయొద్దు కూడా. మీలో ఇప్పటివరకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఈ కోపెల్ ఈస్ట్ పార్క్ అయితే మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అందరూ విజిట్ చేయండి. ఇదే పార్కులో వాటర్ పార్క్ అని చెప్పాను కదా, దానికి మాత్రం కొంచెం మనీ ఉంటుంది, $5 ఉంటుంది. మిగిలిన మొత్తం ఏం యూజ్ చేసుకోవాలన్నా కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఏదన్నా పార్టీస్ చేసుకోవాలన్నా, పిల్లలతో లేక్ దగ్గర చూపించాలన్నా కూడా అది మొత్తం కూడా ఫ్రీ ఎంట్రీనే. ఓన్లీ వాటర్ పార్క్ మాత్రమే ఆ వాటర్ గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి మాత్రమే ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా ఇంత పెద్ద పార్కులో పిల్లల్ని తీసుకొచ్చినా కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఇంట్లోనే ఉండి బోర్గా ఫీల్ అవ్వకుండా పార్టీస్ జరిగేటప్పుడు అలా ఆడుకుంటూ పార్టీని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. $5+ వాళ్ళకి మంచిగా చాలా రకాలైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫుల్ ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు, ఎవరితో పని లేదు. ఇక్కడ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ నుంచి అయితే ఈవినింగ్ టైంలో అలా వస్తూ ఉంటారు. చెప్పాను కదా, మొత్తం ఫ్రీ ఎంట్రీ, ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. చాలా అంటే చాలా పెద్ద పార్క్ అండి ఇది. ఇక్కడ పార్టీస్ చేసుకోవడానికి కూడా ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో, చైర్స్ ఎక్కువగా ఉంటాయో, అలాగే షెల్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వర్షానికైనా ఎండకైనా ఇబ్బంది కూడా అనిపించదు. కార్ పార్కింగ్ మెయిన్, అది ఇంపార్టెంట్. దానికైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా పెద్ద ప్లేస్ ఉంది. చాలా పార్కులు మనం చూసినట్టయితే కొన్ని వాష్రూమ్స్ అనేవి ఉండవు అనమాట, బట్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉంటాయి. ఎంతమంది కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్లేస్, చైర్స్ ఉంటాయి.